అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకి ఏ ఏ రోజుల్లో శుభకార్యాల కోసము శుభముహూర్తపు తేదీలు ఉన్నాయి అన్న విషయాల గురించి తేదీ, తిథివార నక్షత్ర ప్రకారము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. మనకి 2026 సంవత్సరము సెప్టెంబర్ నెల శ్రీ పరాభావ నామ సంవత్సరము శ్రావణ బహుళ చవితి మంగళవారం మొదలుకొని భాద్రపద మాసము బహుళ చవితి బుధవారం వరకు మనకి సెప్టెంబర్ నెల అనేది ఉంటుంది. మనకి సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసం అనేది ఉండటం వలన మనకి వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి కానీ కొన్ని రోజుల్లో మాత్రమే ముహూర్తాలనేవి ఉన్నాయండి. చిన్న చిన్న శుభకార్యాలకైతే ముహూర్తపు తేదీలనేవి చాలానే ఉన్నాయి. కానీ వివాహంకి, గృహప్రవేశంకి, గృహ ఆరంభంకి మాత్రం కేవలం 4 నుంచి ఒక 3 రోజులు మాత్రమే ముహూర్తాలనేవి ఉన్నాయి. అవి ఇప్పుడు ఏ ఏ రోజుల్లో ఉన్నాయన్న విషయం గురించి క్లియర్‌గా తెలుసుకుందాము. 2026 సంవత్సరము సెప్టెంబర్ 1 వారం మంగళవారము చవితి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజైతే శుభకార్యాల కోసం ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. ఈరోజు విశేషంగా 3వ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అండి. భౌమ చతుర్థి, రక్షా పంచమి. సెప్టెంబర్ 2 వారం బుధవారము పంచమి తిథి షష్ఠి నక్షత్రము. ఈ రోజున కూడా మనకి ఎలాంటి శుభకార్యాలకైతే ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి. సెప్టెంబర్ 3 వారం గురువారము సప్తమి తిథి కృతికా నక్షత్రము. ఈ రోజున మనకి వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికైతే పంచాంగం ప్రకారము అనుకూలంగా ఉంది. ఈ రోజున ఎలాంటి పండుగలు, విశిష్టతలు కానీ, ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. సెప్టెంబర్ 4 వారం శుక్రవారము అష్టమి తిథి రోహిణి నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజే అండి. ఈ రోజున నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, చెవులు కుట్టించుకోవటానికి, బొడ్రాయి ప్రతిష్టకు, అలాగే గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలకైతే ఈ 4వ తేదీ శుభప్రదంగా ఉంది. ఈ రోజున విశేషంగా 4వ శ్రావణ శుక్రవారము శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, గోకులాష్టమి. సెప్టెంబర్ 5 వారం శనివారము నవమి తిథి మృగశిర నక్షత్రము. ఈ రోజున కూడా చాలా మంచి రోజండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, నామకరణం నిర్వహించుకోవటానికి, అన్నప్రాసనకు, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలకు, పెండ్లి చూపులకు, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు నిర్వహించుకోవటానికి, బొడ్రాయి ప్రతిష్టకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి ఈ 5వ తేదీ అయితే పంచాంగం ప్రకారం శుభముహూర్తంగా ఉంది. ఈ రోజున విశేషంగా టీచర్స్ డే అంటే ఉపాధ్యాయుల దినోత్సవం అండి. అలాగే కౌమారి పూజ. సెప్టెంబర్ 6 వారం ఆదివారము దశమి తిథి ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున కూడా చాలా మంచి రోజండి. ఈ రోజున గృహప్రవేశం చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి అయితే శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 7 వారం సోమవారము ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రము. ఈ రోజున కూడా చాలా మంచి రోజండి. ఈ రోజున గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, చెవులు కుట్టించుటకు, నిశ్చయితాంబూలాలకు, పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్ పనులు నిర్వహించుకోవటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి అయితే ఈ 7వ తేదీ శుభప్రదంగా ఉంది. ఈ రోజున విశేషంగా అజయ ఏకాదశి. ఈ సెప్టెంబర్ 8 వారం మంగళవారము ద్వాదశి తిథి పుష్యమి నక్షత్రము. ఈ రోజున విశేషంగా 4వ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అండి. ప్రదోష వ్రతము, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవము. సెప్టెంబర్ 9 వారం బుధవారము త్రయోదశి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున మాస శివరాత్రి. సెప్టెంబర్ 10 అయితే ఏమీ లేవు. సెప్టెంబర్ 11 వారం శుక్రవారము అమావాస్య తిథి పుబ్బా నక్షత్రము. ఈ రోజున పోలాల అమావాస్య. సెప్టెంబర్ 12 వారం శనివారము పాడ్యమి తిథి ఉత్తర నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. చంద్రోదయం అండి. ఈ 12, 11, 10, 9, 8 ఈ తేదీలలో అయితే మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. సెప్టెంబర్ 13 వారం ఆదివారము విద్యా తిథి హస్త నక్షత్రము. ఈ రోజున అయితే నామకరణం నిర్వహించుకోవటానికి, శ్రీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, అన్నప్రాసనకు, పెండ్లి చూపులకు, వ్యాపార వాహన ప్రారంభ పనులు నిర్వహించుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి అయితే పంచాంగం ప్రకారం ఈ 13వ తేదీ అనుకూలంగా ఉంది. ఈ రోజున వరాహ జయంతి, బలరామ జయంతి అండి.
సెప్టెంబర్ 14 వారం సోమవారము, తదియా తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజున కేవలం నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజున విశేషంగా ఉత్తరా కార్తె మధ్యాహ్నం 1:24 ప్రవేశిస్తుంది. చతుర్థి వ్రతము, సోమవార వ్రతము ఈ రోజునే వినాయక చవితి పండగ అండి. సెప్టెంబర్ 15 వారం మంగళవారము, చవితి తిథి, స్వాతి నక్షత్రము. సెప్టెంబర్ 16 వారం బుధవారము, పంచమి తిథి, విశాఖ నక్షత్రము. ఈ 15, ఈ 16 ఈ 2 తేదీలలో అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. ఈ 15వ తేదీ నాడు విశేషంగా భౌమ చతుర్థి, ఋషి పంచమి, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవము. సెప్టెంబర్ 17 వారం గురువారము, షష్ఠి తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజు చాలా మంచి రోజండి. ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్ పనులు నిర్వహించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి ఈ 17వ తేదీ చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. ఈ రోజున విశేషంగా విశ్వకర్మ జయంతి, సూర్యషష్ఠి, కన్యా సంగమనం రాత్రి 11:20 ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 18 వారం శుక్రవారము, సప్తమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. సెప్టెంబర్ 19 వారం శనివారము, అష్టమి తిథి, మూలా నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, శ్రీమంతానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, నామకరణానికైతే శుభప్రదంగా ఉంది. ఈ రోజున విశేషంగా దుర్గాష్టమి వ్రతము, రాధాష్టమి. సెప్టెంబర్ 20 వారం ఆదివారము, నవమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. సెప్టెంబర్ 21 వారం సోమవారము, దశమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజున అన్నప్రాసన నిర్వహించుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, నామకరణం చేసుకోవటానికి, చెవులు కుట్టించుటకైతే పంచాంగం ప్రకారం చాలా శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 22 వారం మంగళవారము, ఏకాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున శుభకార్యాల కోసమైతే ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. ఈ రోజున మనకి విశేషంగా వామన జయంతి, పార్శ్వ ఏకాదశి. సెప్టెంబర్ 23 వారం బుధవారము, ద్వాదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, ఊయలకు, చిన్నపిల్లల్ని ఊయల్లో వేయటానికి, శ్రీమంతం లాంటివి చేసుకోవటానికి అయితే 23వ తేదీ పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 24 వారం గురువారము, త్రయోదశి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈ రోజున కూడా చాలా మంచి రోజండి. ఈ రోజున విశేషంగా ప్రదోష వ్రతము. ఈ రోజున అన్నప్రాసన నిర్వహించుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతానికి, పెళ్లి చూపులకు, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, నామకరణం నిర్వహించుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి 24వ తేదీ చాలా శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 25 వారం శుక్రవారము, చతుర్దశి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజున కూడా చాలా మంచి రోజండి. ఈ రోజున కూడా మనకి అద్దె ఇంట్లోకి మారటానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, పెళ్లి చూపులకు, వ్యాపార వాహన ప్రారంభ పనులు నిర్వహించుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి 25వ తేదీ చాలా శుభప్రదంగా ఉంది. ఈ రోజున విశేషంగా అనంత పద్మనాభ వ్రతము, గణేష్ నిమజ్జనం అండి. సెప్టెంబర్ 26 వారం శనివారము, పౌర్ణమి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజున మనకైతే ఎట్ని శుభకార్యాల కోసమైతే ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. ఈ రోజున విశేషంగా పౌర్ణమి వ్రతము, శ్రీ సత్యనారాయణ పూజ. సెప్టెంబర్ 27 వారం ఆదివారము, పాడ్యమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజున మనకి చాలా మంచి రోజండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతానికి, అద్దె ఇంట్లోకి మారటానికి అయితే 27వ తేదీ చాలా మంచిగా ఉంది. ఈ రోజున విశేషంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం అండి. అలాగే ఈ రోజు నుంచి మనకి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 28 వారం సోమవారము, విద్యా తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, బారసాలకు, శ్రీమంతానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి అయితే ఈ 28వ తేదీ శుభప్రదంగా ఉంది. ఈ రోజు విశేషంగా హస్తాకర్తె. సెప్టెంబర్ 29 వారం మంగళవారము, తదియా తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాల కోసము ఎలాంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. ఈ రోజున విశేషంగా మహాభరణి, అంగారక సంకష్టహార చతుర్థి, గుండ్రాళ్ళ తద్ది. సెప్టెంబర్ 30 వారం బుధవారము, చవితి తిథి, భరణి నక్షత్రము.
ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. అలాగే ఎలాంటి పండగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు కూడా ఈ రోజున ఏమీ లేవండి. సో, చూసారు కదండీ! 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకి ఏ రోజుల్లో శుభకార్యాల కోసము, శుభముహూర్తపు తేదీలు ఉన్నాయి అన్న విషయాల గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూజ్‌ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.